దేవుని యొక్క వాక్యం మనిషిని బ్రతికింపజేస్తుంది, రూపాంతర అనుభవాన్ని ఇస్తుంది, మార్పునిస్తుంది, మారు మనసునిస్తుంది. పూనాటువంటి ప్రాంతంలో ఒక సీరియల్ కిల్లర్ ఒక ఆయన ఉంటుండేటువంటి వాడు. అతని పేరు రాజేంద్ర జక్కల్. సీరియల్ కిల్లర్స్ మన భారతదేశంలో సీరియల్ కిల్లర్స్ గురించి మీరు వింటా వస్తారు. అంటే ఒకలాగే వారు హత్య చేస్తుంటారు అన్నమాట. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొంతమంది దగ్గర తీసుకుని హత్యలు చేస్తుంటారు. వాళ్ళని సీరియల్ కిల్లర్స్ అంటారు. ఈ రాజేంద్ర జక్కల్ అనేటువంటి యొక్క నరహంతకుడు అనేకమైన హత్యలు చేశాడు. ప్రభుత్వానికి విరోధంగా చాలా కార్యాలు చేసినటువంటి రాజేంద్ర జక్కల్ని ఒకరోజు పోలీస్ వ్యవస్థ పట్టుకున్నారండి. రిమాండ్లో ఉంచారు. ఉంచిన తర్వాత అతనికి కోర్టుకి ప్రవేశపెడుతున్న ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అతని నేరాలు, అతను చేసిన హత్యలన్నీ కూడా రుజువు అవుతూ ఉన్నాయి. ఎట్టకేలకు భారత ప్రభుత్వం అతనికి నిజంగా భయంకరమైనటువంటి శిక్ష వేయటం జరిగింది. వేసినప్పుడు రాజేంద్ర జక్కల్ తను జైల్లో ఉన్నాడు. జైల్లో కూడా దేవుని మాటలు వినిపిస్తున్నాయి, కానీ ఆ వ్యక్తి ఏ వేటిని కూడా పట్టించుకోవట్లా. వసంతరూపంలో ఒక దేవుని సేవకుడు ఆ జైల్లో దేవుని స్వాతను అందించాలి. చాలా నిరాశతో ఉంటారు ప్రజలు. ఆ కుటుంబానికి వేరుగా ఆ తర్వాత ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. వాస్తవానికి ఆ శిక్ష అనిపిస్తున్నటువంటి వారు ఆ టైంలో జైల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు. కొన్ని ఆదరణ మాటలు చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు రాజేంద్ర జక్కల్ వచ్చాడంటే విషయం తెలిసింది. దేవుని సేవకుడు రాజేంద్ర జక్కల్ని కలవాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి చాలా క్రూరుడు, ఒక రకంగా చెప్పిన నరహంతకుడు, నరరూప రాక్షసుడు. ఆ వ్యక్తి దేవుని వాక్యం అన్నా, ప్రార్థన అన్నా, దేవుని సేవకులన్నా సిస్టం ఉండదు. అలాంటి టైంలో దేవుని సేవకుడు ప్రయాసపడ్డాడు, ప్రయత్నం చేశాడు దేవుని స్వాదన ప్రకటించడానికి. కానీ ఆ వ్యక్తి రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం, సెకండ్ టైం వెళ్ళాడు, సెకండ్ టైం కూడా రిసీవ్ చేసుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అతనికి కనీసం ఈ కొత్త నిబంధన బైబిల్ని అతని చేతికి అందించగలిగితే దేవుని వాక్యం అతనితో మాట్లాడుతుంది, అతని జీవితంలో పరివర్తన వస్తుంది అని ఎప్పుడైతే దేవుని ద్వారా ఆదేశించబడిన దేవుని సేవకుడు చాలా జైలు సెల్లోకి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని విసిరేస్తాడండి. అంటే చేతికిస్తే తీసుకోడు, కానీ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే లోపలికి విసిరేశాడో చూశాడు, గమనించాడు. ఏదో బైబిల్ అనుకున్నాడు, నేను అస్సలు చదవకూడదని అనుకున్నాడు ఆ వ్యక్తి. అలాంటి సందర్భంలో దినాలు గడుస్తూ ఉన్నాయి. జైల్లో శిక్షణ అనుభవిస్తున్నాడు. ఒకరోజు ఎందుకో ఆ గ్రంథాన్ని చదవాలనిపించింది. ఆ గ్రంథాన్ని చదవాలని ఒక్కసారిగా గ్రంథాన్ని ఇలా ఓపెన్ చేసేటప్పటికి మత్తయి సువార్త 11:28 ఉన్నటువంటి మాట, ఆల్రెడీ అది ఒక క్రొత్త బైబిల్ కాదండి, ఆల్రెడీ ఒక వ్యక్తి ద్వారా చదవబడినటువంటి బైబిల్ అది. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటను అండర్లైన్ చేయబడిన మాటను ఎప్పుడు చదివాడు. అదేంటంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఆ మాటను చదువుతున్నాడు. చాలా మంచిది అనిపించింది, నాకు విశ్రాంతి దొరుకుతుందట. హృదయంలో చాలా కలవరం ఉంది, చాలా ఆందోళన ఉంది. తన మరణశిక్షకు పాత్రుడు అవుతున్నటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఆ మాటను చదువు ఇంకా పేజీలా తిప్పుతా ఉన్నాడు. అక్కడ ఇంకొక మాట చదివాడు యోహాను సువార్తలో, యేసు చెప్పెను, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇంకా కొన్ని మాటలు ఆ మాటలు చదువుతా ఉన్నాడు. అదేంటంటే, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, అది లోకం ఇచ్చేటువంటి శాంతి వంటిది కాదు. ఈ వచ్చిన భాగాలన్నీ కూడా చదువుతూ తన జీవితంలో దేవుని వాక్యం ఎప్పుడైతే తన హృదయంలోకి వెళ్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు తనతో ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, మెల్లగా తన జీవితంలో పరివర్తన వస్తూ ఉంది. రాజేంద్ర జక్కల్ జీవితంలో కొన్ని దినాలకే దేవుని వాక్యాన్ని చదివాడు. ఒకరోజు దేవుని సేవకుని తన దగ్గర పిలిపించుకున్నాడు. తన సందేహాలన్నీ కూడా అడిగాడు. నాకు కూడా రక్షణ ఉంటుందా? దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడా? ఇంత ఘోరమైన పాపిని నన్ను కూడా దేవుడు క్షమించి ప్రేమిస్తాడా అని అంటే, ఎంత ఘోర పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడయ్యా అని సువార్త చెప్పినప్పుడు ఆ జైల్లోనే రాజేంద్ర జక్కల్ అనేటువంటి ఆ యొక్క సీరియల్ కిల్లర్ యేసుక్రీస్తు ప్రభుకు తన జీవితాన్ని సమర్పించాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవ హృదయాన్ని మార్చడానికి, పాడైపోయిన మానవ జీవితాన్ని బాగు చేయటానికి, చీకటితో ఉన్నటువంటి మానవ జీవితాన్ని వెలుగుమయం చేయటానికి సర్వశక్తుడైనటువంటి దేవాదేవుడు, సమీపింపురాని తేజస్సులను అమృతం కలిగినటువంటి జ్యోతిర్మయుడకు దేవుడు ఈ లోకానికి అర్థించాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన యొక్క అమూల్యమైన నిష్కలంకమైన రక్తము చేత దేవాదేవుడు మనకు కడుక్కున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏంటంటే హెచ్బి అండి. హెచ్బి పాస్టర్ గారు, హెచ్బి అనేది లేదు కదండి. ఏ ఉంది, బి ఉంది, ఏబి పాజిటివ్ ఉంది, ఓ నెగిటివ్ ఉంది, ఓ పాజిటివ్ ఉంది. 4 బ్లడ్ గ్రూప్లే కదా ఉన్నాయి. హెచ్బి బ్లడ్ గ్రూప్ ఏంటని అంటారా? అది ఏసైకి ఒక్కడికే ఉంటుంది. ఈ ప్రపంచంలో మనిషి అన్నవాడికి ఏ ఒక్కరికి ఆ బ్లడ్ గ్రూప్ లేదు. అదే హెచ్బి స్టాండ్స్ ఫర్ హోలీ బ్లడ్. ఆయన కన్య గర్భాన్ని జన్మించాడు, పరిశుద్ధుడికి లోకాన్ని జీవించాడు, పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మన కోసం కార్చాడు. నిజమే, ఎవడైనా క్రీస్తునందున ఎడల
వాడు నూతన సృష్టి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును నూతనమాయను. ఈ రోజున నీ జీవితాన్ని దేవుడు నూతన పరిచేటువంటి వాడు. నూతన స్వభావాన్ని ప్రభు ఇస్తాడు. నూతన హృదయాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అదే యెహెజ్కేలు గ్రంథము 36 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేది. నాతో మాట చెప్పండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమంటే రాతి గుండెను తీసేసి ప్రభు ఏ గుండెని ఇస్తాడట? మనందరిలో రాతి గుండెలు ఉన్నాయా? అలా ఉంటే బతుకుతాం అసలు? ఆలోచన చేయండి. రాతి హృదయం అంటే, రాతి గుండె అంటే, కొంతమంది హృదయాలు రాయిగా మారిపోతూ ఉంటాయండి. కరుణ కానీ, జాలి కానీ, లేకపోతే భయంకరమైనటువంటి స్వభావం, కత్తిపోటు లాంటి మాటలు పలికేటువంటి వారు, హృదయాన్ని కఠినం చేసుకునేటువంటి వారు. నిజంగా ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు చెప్పినా విన్నటువంటి పరిస్థితి. భార్యను చెప్తే భార్యను కొడతాడు, పిల్లలు అడ్డొస్తే పిల్లలను కొడతాడు. ఎవరు తనకి చెప్పేటువంటి వారు ఏ ఒక్కరు రుబాబు చేస్తూ నిజంగా మూర్ఖత్వంతో జీవిస్తూ ఉంటారు. రాతి గుండె కరగదు వాళ్ళది, పాషాణం అంటారు చూసారా, అలాంటి హృదయాలు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన వాక్యానికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్. ఎంత బండ మొండి హృదయాలైనా ప్రభు ఏం చేయగలుగుతాడు? మారుస్తాడు. మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మ పొందబడుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. బాప్తిస్మ ఇచ్చే యోహానికి హీ ఆక్యుపైడ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఒక మాట అంటాడు. స్త్రీలు కనేటువంటి వారిలో ఇతని కంటే గొప్పవాడు మరొకరు లేరు అని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం, ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. అతడు మండుచు ప్రకాశించున్న దీపం, అతని సాక్ష్యం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త మనందరికీ గుర్తు రావాలి. ఆ వ్యక్తే ఏలియాకి ఎంత రోషం పాత నిబంధనలో ఉందో, క్రొత్త నిబంధనలో ఈ బాప్తిస్మ ఇచ్చే యోహానికి దేవుని పట్ల అంత రోషం ఉంది. నిజంగా తప్పుగా ఖండించినటువంటి వాడు. రాజును గద్దించాడండి. రాజా హేరోదు, యు ఆర్ నాట్ సపోజ్ టు బిహేవ్ లైక్ దట్. నువ్వు అలా జీవించకూడదయ్యా, నీ తమ్ముడు బారిని ఉంచుకోవడం నీకు మంచిది కాదు, అందుని బట్టి మార్చుకొని జీవితాన్ని అని నేరుగా రాజును కూడా హెచ్చరించినటువంటి వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్. వెరీ ఫెరోషియస్ ప్రాఫిట్. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని ముందుగా సుగమం చేసినటువంటి వాడు. ఇదిగో లోక పాపులు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు గురించి పలికినటువంటి వాడు. ఆయన గొర్రెపిల్ల, ఆయన సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కారుస్తాడు, ఆయన ఒక వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన సిలువ మరణం పొందుతాడని ముందుగా చెప్పినటువంటి వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పేటువంటి వాడు ఎవరు? మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇక్కడ అందరూ ప్రభు యొక్క సంస్కారాలు మీ చేతులు ఉంచుతున్నారు, మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మారు మనసును బట్టి, రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మన దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు మారు మనసు పొందావు, అయిపోయిందా నీ యొక్క భక్తి జీవితం? ఓకే, ప్రభుని నమ్మేసుకున్నావు, ఇంకంతేనా? మన జీవితం మనం నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా? ఆలోచన చేయండి. మారు మనసు పొందిన నీవు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని లేఖనం చెప్తుంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. యేసుప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. మొదటి సంవత్సరం వెళ్ళాడు. అంజూరపు చెట్టుకి చక్కగా ఆకులు ఉన్నాయి, చక్కటి కాండం ఉంది, ఆ తర్వాత ఇంకా ఆలోచన చేస్తే కొమ్మలు ఉన్నాయి, అంతా బాగుంది. కానీ అంజూరపు చెట్టుకి ఏమి లేవమ్మా, ఫలాలు లేవు. హీ వాజ్ డిసప్పాయింటెడ్. మరలా నెక్స్ట్ టైం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అవి అంజూరపు కాయలు కాసేటువంటి కాలం అయినప్పటికీ ఆ యొక్క అంజూరపు చెట్టుకి ఏమి లేవు, కాయలు లేవు. అదేంటి, ఈ చెట్టు చూడడానికి ఎంత పెద్దగా ఉంది, చెట్టు చూడడానికి చాలా సౌందర్యంగా ఉంది, కానీ ఫలాలు లేవేంటి అని థర్డ్ టైం కూడా వెళ్ళి చూసేటప్పటికి ఫలాలు లేవు. సో జీసస్ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్ బై ద ట్రీ. వెంటనే అన్నాడు, ఎందుకయ్యా ఈ ఫలాలు లేనిటువంటి ట్రీని ఎందుకు ఉంచడం? అదేమో భూమి యొక్క సారాన్ని అది తీసేసుకుంటుంది, అందుని బట్టి ఫలాలు లేకపోతే ఈ చెట్టు ఎందుకు
అందుని బట్టి నరికేసి అగ్నిలో పాడండి అన్నాడు. ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, దేవుడు మనల్ని ప్రేమించి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, మంచి సంఘాన్ని ఇచ్చి, దేవుని వాక్యం చేత మనల్ని పెంచి పోషిస్తూ, ఒక్కొక్క దినము మన జీవితంలో ఆయుష్ని పెంచుతూ, అందరికీ ఎందరికో లేనిటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ ఫ్రమ్ అస్. దేవుడు మన జీవితంలోంచి ఏం కోరుతున్నాడు? ఆయన ఫలాలు కోరుతున్నాడు. అందుని బట్టి చెప్తున్నాడు ఇక్కడ యోహాను ద్వారా, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మీరు చెట్టు అయితే పెద్దగా ఉంది, చెట్టు అయితే సౌందర్యంగానే ఉంది, పచ్చగా ఉంది, కుదరదు. ఆ చెట్టుకి ఏమి ఉండాలా? ఫలాలు ఉండాలి. నువ్వు ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించడానికి మనం సిద్ధపడాలండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా? రక్షణ పొందావు, ప్రభు యొక్క సంస్కారంలో నీ చేతులు ఉంచుతున్నావు, చక్కగా మందిరానికి వస్తున్నావు, దేవుని ఆరాధన చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఒక్క సూటి ప్రశ్న, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావు? చాలామంది చక్కగా పరిచర్య చేస్తున్నారు, నాకు చాలా సంతోషం. పరిచర్య ఒక్కటే సరిపోదండి. పరిచర్యలో నువ్వు ఎదగాల, పరిచర్య చేస్తున్నటువంటి వాక్యంలో ఎదగాలి. నువ్వు చక్కగా కష్టపడి చెమటోడ్చి ప్రభు పరిచర్యలో కొనసాగచ్చు, కానీ ఇట్స్ నాట్ సఫిషియంట్ మై డియర్ పీపుల్. పరిచర్యతో పాటుకు నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. మిమ్మల్ని బట్టి నన్ను దేవుడు ఖచ్చితంగా బాధ్యత అడుగుతాడు. తెలుసా, నేను ఇంత సంఘానికి ఇచ్చాను, ఇంతమంది ప్రతి ఆదివారం కూడా సంఘానికి వస్తున్నారు, వారిని ఏ విధంగా పెంచుతున్నావు? నువ్వు ఏ విధంగా వాక్యంలో పెంచుతున్నావు? ఏ విధంగా వారు సరిచేసే బోధలు నీకు అందిస్తున్నావని దేవుడు ఒక దేవుని సేవకుడు నన్ను లెక్క అడుగుతాడు. అందుని బట్టి మిమ్మల్ని సంఘాన్ని నేను సిద్ధం చేయాల్సిన వారంగా ఉన్నాను. నేను దేవుని సేవకుడిగా నాకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ రెండవ రాకడ కొరకు సిద్ధం చేయటం అనేది సంఘ నాయకుడి యొక్క, సంఘ సేవకుడి యొక్క బాధ్యత అయి ఉంది. ఐ షుడ్ ప్రిపేర్ యూ ఆల్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్. మిమ్మల్ని అందరూ సిద్ధపరచాలి. యేసు ప్రభువు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. ఆ రీతిగా మనం సిద్ధపడాలి. ఆయన పెండ్లి కుమారుడిగా ఈ లోకానికి రాబోతున్నప్పుడు ఆ పెండ్లి వధువుగా మనం సిద్ధపడినటువంటి కన్నికల వలె మనం ఉండాలని దేవుని ఆజ్ఞ సెలవిస్తుంది. నేను త్వరగా కొన్ని విషయాలు చెప్తాను. మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి, వాటిని ఫలిస్తున్నామా లేదనేటువంటి ఒక చిన్న ఆలోచన మన జీవితంలో కలిగింది. ఒక్క మాట నేను చెప్పినాను, పాస్టర్ గారు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తే మాకేంటి ప్రయోజనం అండి? మాకేం లాభం, ఏ ఆశీర్వాదం ఉంటుంది? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే అంత ఈజీ కాదు, కొంత ప్రయాసపడాలి. మనం చాలా నిబద్ధతతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని కృపలో మనం వర్ధిల్లాలంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. భక్తి జీవితం అనేది కొంత కష్టతరంగా ఉంటుంది, అంత ఈజీ కాదు. భక్తి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలంటే, దేవుని మనం మెప్పించాలంటే దేవుని కృపలో నడవాల్సి ఉంటుంది. అందుని బట్టి మాకు ఏం లాభం అండి? మేము మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాం, మాకేం ప్రయోజనం అంటారా? మారు మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలిస్తే నీ ప్రార్థనలకు త్వరగా జవాబు వస్తుంది. ఆమేన్. నీ ప్రార్థనలకు త్వరగా దేవుడు జవాబునిస్తాడు. నువ్వు అన్ని విషయాల్లో దేవుడిని హెచ్చించి ఒక దానియేలు వలె ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలుపుతాడు. దానియేలు తన జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాడు కాబట్టి దానియేలుని నలుగురు రాజుల మధ్య దేవుడు ప్రధానమంత్రి హోదాలో ప్రభు ఉంచాడు. రాజు సైతం, నెబుకద్నెజరు సైతం దానియేలు ముందు సాష్టాంగపడ్డాడు. నువ్వు దేవతల జ్ఞానం కలిగినటువంటి వాడివి, అందుని బట్టి ముద్దు పేరుగా నేను బెల్తషాజరుని పిలుచుకుంటానయ్యా దానియేలు, నిజంగా గొప్ప దేవతల జ్ఞానం కలిగినటువంటి వాడివి అని మారు మనసుకు తగిన ఫలాన్ని దానియేలు ఫలించాడు. కాబట్టి దానియేలు ఉన్నతమైన స్థానానికి ప్రభువు నడిపించాడు. ప్రధానమంత్రి స్థానంలో అతను ఉంచాడు. ఆ బబులోను సామ్రాజ్యంలోను, మాదియా పారసీకుల సామ్రాజ్యంలోను, ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే మాదియా పారసీకుల సామ్రాజ్యంలో కోరేషు యొక్క అధికారంలో కూడా దానియేలుని గొప్ప ప్రధానిగా దేవుడు ఉంచాడు. అందుని బట్టి నీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం ద్వారా 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేకమైనటువంటి ప్రయోజనాలు నీకున్నాయి. అందుని బట్టి దేవుడు అంటున్నాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. నేను ఒక మొదటి మాట చెప్తాను, అదేంటంటే మారు మనసుకు తగిన ఫలాలను ఫలించేటువంటి వాడు ఆరాధనను నిర్లక్ష్యం చేయడు. చెప్పండి అందరూ కూడా. దేవుని ఆరాధన ఏం చేయడు? ఆదివారం దేవుని మందిరాన్ని ఏం చేయడు? నిర్లక్ష్యం చేయడు. నువ్వు దేవుని యొక్క వాక్యాహారం నీకు దొరకకపోతే నీ ఆత్మ సంతుష్టిగా ఉంటుందా? నీ యొక్క ఆత్మ బలంగా ఉంటుందా? శరీరానికి మనం చక్కగా ఆహారం పెడుతున్నాం. ఉదయాన్నే లేకగానే బ్రేక్ఫాస్ట్ అంటాం, మధ్యాహ్నం లంచ్ అంటాం, మళ్ళీ సాయంకాలం స్నాక్స్ అంటాం, మళ్ళీ ఈవినింగ్ ఏమంటాం? డిన్నర్ అంటాం, మళ్ళీ పడుకునే ముందు ఏమంటాం? చక్కగా పాలు తాగి పడుకోవాలంటాం. శరీరానికి ఇంత చక్కగా నువ్వేం చేస్తున్నావు? పోషణ ఇస్తున్నావు. మరి లోపల ఉంటున్న నీ ఆత్మకు పోషణ వద్దా? దేవుని వాక్యమైన ఆహారము నీ యొక్క ఆత్మకు వద్దా?
ఒకవేళ దేవుని వాక్యం నీ యొక్క ఆత్మకు రాకపోతే, నీ ఆత్మకు అందకపోతే నీ యొక్క జీవితంలో నీ ఆత్మ కృషించిపోతుంది. అందుని బట్టే ఆ పౌలు అంటాడు, మా యొక్క బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు రోజు రోజుకి నూతన పరచబడుతున్నాడు, బలపరచబడుతున్నాడట. ఏంటి బాహ్య పురుషుడు అంటే ఎవరు? వాట్ ఈజ్ అవుటర్ మ్యాన్ అండ్ వాట్ ఈజ్ ఇన్నర్ మ్యాన్? చెప్పండి. బాహ్య పురుషుడు అంటే ఎవరు? ఆంతరంగిక పురుషుడు ఎవరు? బాహ్య పురుషుడు అంటే శరీరం. రోజు రోజుకి కృషించిపోతున్నాను. నిజమే, వయసు పెరుగుతున్న కొలది మన శరీరంలో మెటబాలిజం ఉంటుంది. ఏంటి చెప్పండి అందరూ కూడా? మెటబాలిజం ఉంటుంది. ఆ మెటబాలిజం రోజుకి ఏమవుతుందంటే క్షీణత వస్తుంది. వయసు పెరుగుతున్న కొలది అరుగుదల శక్తి, ఏమండి యవన కాలంలో ఏది మరలో ఆడేసినా సరే, మరలో పడేసినా ఈజీగా అరిగిపోయేది. ఏమండి ఎంత చెత్త పాడేసినా, ఎంత ఒక రకంగా చెప్పాలి రోడ్డు మీద కనిపించేటువంటి ఆహారాలన్నీ కూడా తిన్నా ఇట్టే అరిగిపోయేది. కానీ వయసు పైబడుతున్న కొలది మన యొక్క బాడీ అడ్జస్ట్ అవ్వదు. లేకపోతే ఎంత తిన్నా అరిగేటువంటి అరుగుదల ఉండదు. మెటబాలిజం ఏమైపోతూ ఉంటుంది అంటే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొక మాట నేను చెప్తున్నాను, మనలో ఉండే ప్రోటీన్ 40 years అబోవ్ మన బాడీలో ప్రోటీన్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మరి శరీరం ఏంటని అంటారు, ఇవన్నీ ఫ్యాట్స్ అనమాట. ప్రోటీన్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి వయసు పెరుగుతున్న వాళ్ళు, లేకపోతే వయసు పెరుగుతున్న అంటే 40 సంవత్సరాల నుంచి భయపడుతున్నటువంటి వారు ఖచ్చితంగా మీరు స్పెసిఫిక్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే రోజుకి సంవత్సరానికి సంవత్సరం ప్రోటీన్ తగ్గిపోద్ది కాబట్టి. ఒక 10 సంవత్సరాల తర్వాత పాలిమ్యాన్ ఎలా ఉండడు, ఏమంటే క్షీణత ఉంటుంది, నా ముఖంలో వర్చస్సు తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే బాడీ షేప్ మారిపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా నాలో కొద్దిగా ఏమవుతుంది, మార్పులు వస్తాయి. యవన కాలంలో ఉన్నట్టు ఈ శరీరం ఉండదు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, మా ఆంతర్య పురుషుడు రోజుకి ఏమవుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు. అవును, ఈరోజు మన బాహ్య పురుషుడు క్షీణించు, మన ఆంతర్య పురుషుడు ఎలా ఉండాలా? మన ఆత్మ ఎలా ఉండాలా? మన ఆత్మ పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి. అది దేవుడు కోరుతా ఉన్నాడు. ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేటువంటి వాడు నిజంగా తన ఆంతరంగిక పురుషుణ్ణి రోజుకి బలపరుచుకుంటా ఉంటాడు. ఆరాధన నిర్లక్ష్యం చేయడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద వర్షం వలె కుమరించబడాలి. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అని పాడతాం. కానీ ఆ రోజు వర్షం వచ్చిందంటే దేవుని మందిరానికి మానేస్తాం. మనం ఏం వెళ్తాంలే అటువంటి మాట ఆలోచన చేయండి. ఆరాధన నిర్లక్ష్యం చేయడు. ఎన్ని భూకంపం వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేటువంటి వాడు ఆరాధన నిర్లక్ష్యం చేయడు. ప్రభువుని ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం? ఆ రోజు ప్రభు సన్నిధికి వెళ్ళకపోతే, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించకపోతే వారం అంతా కూడా వెళితిగా ఉండదండి. వారం అంతా కూడా ఏదో కోల్పోయినట్టు మనకు అనిపించదా? అవును, ఆరాధన నిర్లక్ష్యం చేయడు. దేవుని లేఖనం చెప్తా ఉంది, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయం దగ్గర కుంటివాడిని స్వస్థపరిచిన తర్వాత ఆ కుంటివాడు దేవాలయంలో కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం, దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. అందులో నిజంగా తన జీవితంలో కుంటితనం నుంచి దేవాదేవుడు విడుదల చేశాడు. ఒకప్పుడు మనం కూడా ఆధ్యాత్మిక కుంటితనంతోనే ఉన్నాం. దేవుని యొక్క మహిమను అందుకోలేనటువంటి పొట్టివారిగా, కుంటివారిగా ఉన్నప్పుడు దేవాదేవుడు మనల్ని రక్షించి నిజంగా ఆయన రక్తం చేత మనల్ని కడిగినప్పుడు ఆయన కృతజ్ఞత చెప్పడం కొరకు, ఆయన ఆరాధించడం కొరకు దేవుని మందిరానికి రావద్దా? దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించొద్దా? దేవునికి కృతజ్ఞత చెప్పొద్దా? ఆలోచన చేయండి. ఆ కుంటివాడు కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వచ్చి దేవాలయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తుంటాం. అదే రీతిగా బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి తన వయసు కంటే తన వ్యాధే పెద్దదిగా ఉంది. 38 సంవత్సరాల నుంచి ప్యారలైట్గా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బెతెస్దా కోనేరు దగ్గర ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. నీ పరుపెత్తుకుని నడువు అని ఎప్పుడైతే చెప్పగానే ఆ వ్యక్తి పరుపెత్తుకుని నడిచాడు. ఆ తర్వాత పరుపెత్తుకుని అలా ఇంటికి వెళ్ళిపోయాడా? అంటే తను కాళ్ళు వచ్చేసినాయి కదా, చక్కగా అద్భుతమైనటువంటి కాళ్ళు వచ్చేసినాయి. ఆ తర్వాత స్వస్థపరచబడ్డాడు. ఇంకెందుకులే అని అనుకున్నాడా? ప్రభు దగ్గరికి రావటం ఎందుకని అనుకున్నాడా? ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ కనిపించాడు? దేవాలయానికి వెళ్ళినటువంటి మాట మన దేవుని లేఖ మనం చూస్తున్నాం. ఆరాధన నిర్లక్ష్యం చేయడు. నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? దేవాదేవుడు విజయవాడ పట్టణంలో ఇంత మంచి మందిరాన్ని, చక్కటి ఆరాధన, చక్కటి సంగీతాన్ని, స్వచ్ఛమైనటువంటి మాటను అందిస్తున్నప్పుడు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివారం నిర్లక్ష్యం చేయొద్దమ్మా. ఆదివారం నిర్లక్ష్యం అది దేవుని దినము నువ్వు దొంగిలించడానికి వీల్లేదు. దేవుని దినాన్ని నువ్వు దొంగిలించడానికి వీల్లేదు. ఎంత ప్రయాసైనా సరే నీ యొక్క స్థానిక సంఘంలో ఎక్కడైతే నీ ఆత్మచేత నింపబడుతున్నావో, ఎక్కడైతే వాక్యం చేత సరిచేయబడుతున్నావో, ఎక్కడైతే దేవుని సేవకులను ప్రభు నీకు అనుగ్రహించాడో ఆ సేవకుల దగ్గరికి, లేకపోతే మందిరానికి వచ్చి మందిర సమృద్ధి ద్వారా మీరు ఏం చేయాలి? దీవించబడాలి. నీ మందిర సమృద్ధి ద్వారా నేను ఏం చేయబడుతున్నాను? బలం పొందుతున్నానని కీర్తనకారుడు అన్నాడు. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని లేఖనం సెలవిస్తోంది. అందుని బట్టి ఆరాధన నిర్లక్ష్యం చేయడు ఎవరు? మారు మనసుకు తగిన ఫలం ఫలించేటువంటి వాడు.
కాబట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలని ఆశ కలిగినటువంటి వారులారా ఆదివారం ఏనాడు మిస్ కావద్దు. ఎన్ని ఆదివారాలు ఉంటాయి సంవత్సరానికి? ఎన్ని ఆదివారాలు ఉంటాయండి? 52 ఆదివారాలు. ఒక కమిట్మెంట్ చేసుకోండి, ప్రభువా ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కానయ్యా, ఒక్క ఆదివారం కూడా ప్రభు నీ సన్నిధిని నేను మిస్ కానయ్యా అని ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకోండి. దేవాదేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను. నా జీవితంలో అంటే నేను రక్షించబడినటువంటి నాటి నుంచి కూడా ఏ ఆదివారం కూడా మిస్ కాలేదండి. కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఐసీయూలో ఉంటే తప్పించి ఏ ఆదివారం కూడా ప్రభు సన్నిధి మిస్ కాలేదు. ఇంకో మాట చెప్తున్నాను, నేను ఆదివారం దేవుని సన్నిధిని మిస్ అవ్వాల్సి వస్తుందని నేను నా యొక్క కెరీర్, నాకు ఇష్టమైనటువంటి కెరీర్ క్రికెట్ లైఫ్ అయితే ఆ ప్రొఫెషనల్ క్రికెట్ని కూడా నేను విడిచిపెట్టాను. ఐ లెఫ్ట్ మై ప్రొఫెషనల్ క్రికెట్. ఎందుకో తెలుసా? ఆదివారం లీగ్స్ ఉంటాయి, ఆదివారం మ్యాచ్లు ఉంటాయి. అందుని బట్టి దేవుని కొరకు నా యొక్క ఇష్టమైన కెరీర్ క్రికెట్ లైఫ్ని విడిచిపెట్టాను నేను. దేవుడు నన్ను విడిచిపెట్టాడా? దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. క్రికెట్ ఆడి ఒక స్థానానికి వస్తే ఎంతైతే సాటిస్ఫాక్షన్ ఒక మనిషి పొందుకుంటాడో దానికి 1000 సంతృప్తిని దేవుని సేవలో దేవుడు నాకు అనుగ్రహించారు. ఆమేన్. కాబట్టి నా ప్రియ, రెండోదిగా మనము మారు మనసుకు తగిన ఫలాల గురించి మాట్లాడాలంటే మాట్లాడుతూ నిర్జీవ క్రియలను విసర్జించాలి. రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం త్వరగా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. చూడండి ఇక్కడ అంటున్నాడు, సో నిర్జీవ క్రియలు విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏం చేయాలి? తేజో సంబంధకరమైన యుద్ధోపకరణాలు ఏం చేయాలి? ధరించుకోనండి. అంధకార క్రియలను విడిచిపెట్టి, ఈ మాట అందరూ చెప్పండి, అంధకార క్రియలు. వాట్ యు మీన్ బై డార్క్ థింగ్స్? అంధకార క్రియలు అంటే పాపం అండి. అంధకార క్రియలు వాటిని విడిచిపెట్టండి అన్నాడు. మరి వేటిని ధరించుకోవాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోమన్నాడు. అంధకారం నిజంగా చీకట్లో చేసేటువంటి కార్యాలు అందరూ పెట్టి దేవుని లేకుండా సెలవిస్తూ ఉందండి. మీరు పగటి వేళ నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోమంటాడు. ఏంటట? మీరు ఎప్పుడు కూడా పగటి వేళ చాలా మర్యాదగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. ఎవరన్నా ఏదైనా తప్పులు చేయటం కానీ ఏదైనా పాపం చేయటం రాత్రి వేళ చేస్తారు. కాబట్టి పగటి వేళ మర్యాదగా నడుచుకోండి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయండి. ఇక్కడ అంటున్నాడు విడిచిపెట్టమంటున్నాడు, కొన్ని వాటిని చంపేయమంటున్నాడు. ఏంటి చంపమంటున్నటువంటి కార్యాలు ఏంటి? ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన, ఆ తర్వాత దురాశ, కామాతురత, అపవిత్రత, జారత్వము, వీటిని చంపేయండి అన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా గొప్ప దీవెన మనం పొందుకుంటాం. దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. సౌలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా ఫిలిష్తీయులను అందరినీ చంపేయ్యా, దేన్ని విడిచిపెట్టద్దయ్యా, అది లేకపోతే మీకే ప్రమాదంగా మార్చబడుతుంది అని సౌలుకి చెప్తే సౌలు ప్రభు మాటను ప్రక్కన పెట్టి అమాలేకీయుల రాజుని ఏం చేశాడు? అగగును విడిచిపెట్టేశాడు. శ్రేష్టంగా మంచిగా బలిసిన వాటిని విడిచిపెట్టేశాడు, ఉపయోగపడతాయలే అనుకున్నాడు. కానీ మీరు బైబిల్ కింద జాగ్రత్తగా మీరు చదివితే ఏ అగగు అయితే, ఏ అమాలేకీయుల రాజునైతే సౌలు విడిచిపెట్టేశాడో, క్షమించి విడిచిపెట్టేశాడో, నిజంగా దేవుని మాట వినకుండా చంపకుండా విడిచిపెట్టాడో, అదే అమాలేకీయుల ద్వారా సౌలు మరణిస్తాడండి. అదే అమాలేకీయుల ద్వారా సౌలు మరణిస్తాడు. దేన్నైతే చంపమన్నాడో అవి చంపకుండా విడిచిపెట్టాడో అవే సౌలుని చంపేసినాయి. అంత మాత్రమే కాదు, ఆ సంతానం నుంచి వచ్చినటువంటి వారు, అగగు సంతానం నుంచి వచ్చినటువంటి హామాను అనేటువంటి వ్యక్తి. హామాను కూడా అగగు సంతానమే, అగగు మనవడు హామాను. మనం ఎస్తేర్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎస్తేర్ గ్రంథంలో యూదా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాడండి హామాను. ఎంత ఇబ్బంది పెట్టాడు యూదా ప్రజల్ని, ఎస్తేర్ని, ఆ తర్వాత మొర్దికై కొరకు 50 మూరలు ఏం తవ్వాడు? ఉరికమ్మని తవ్వి యూదా జాతిని మొత్తం కూడా సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు. కానీ తనకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధులను దేవుడు మాట్లాడినట్లుగానే నిజంగా ఇశ్రాయేలు తప్పించబడినట్లుగా, రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి, మన జీవితాల్లో వేటినైతే ప్రభు చంపేయమన్నాడో వాటిని చంపేయాలి. నీ కోపాన్ని ప్రభు చంపేయమన్నాడు, ఆ కోపాన్ని బట్టి నీ జీవితంలో ఎంతో 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 పర్యవసానాలు నీ జీవితంలో అనుభవిస్తున్నావు కదా. చాలామంది ఈ రోజున దేవుడు ఏమైతే చంపమన్నాడో వాటి చంపకపోవడం ద్వారా అవే వారిని జీవితంలో చంపేస్తున్నావు. ఒక మాట నేను చెప్పనివ్వండి, నువ్వు పాపాన్ని చంపకపోతే ఆ పాపం నిన్ను చంపేస్తుంది. ఏదో ఒక రోజున నువ్వు పాపాన్ని చంపకపోతే ఆ పాపం నిన్ను చంపేస్తుంది. రాజానగరం అనే ప్రాంతంలో ఒక పాములు పట్టేవాడు ఉన్నాడండి. ఆయన పాములు పట్టి ఆడిస్తూ ఉంటాడు. ఒకసారి మా తండ్రి గారు చెప్పారు, బాబు ఆ పాములతో ఆటలు వద్దయ్యా, అవి విషపూరితమైనటువంటి సర్పాలవి, జాగ్రత్త, అవి కాటేస్తే
చనిపోతావయ్యా. కోర్స్ నీ దగ్గర మెడిసిన్ అవైలబుల్గా ఉందనుకోండి, అది నీకు అందుబాటులో లేకపోతే ఆ విష సర్పాలు ఎప్పుడైతే నేను కాటేస్తే జాగ్రత్త, నీకు పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, నీ ప్రొఫెషన్ మార్చుకో అయ్యా అని అంటే, మాకు అలవాటేనండి, మాకు అలవాటే, పాములు పట్టడం తెలుసు, ఒకవేళ కరిచినా త్వరగా మందులు వేసుకోవడం తెలుసు అని మాట వినలేదు. కానీ ఒకరోజు పేపర్లో అతని యొక్క ఫోటో వేసి రాజానగర్లో అతని పేరు ఒకటి ఉన్నది, ఆ పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి పాము కాటుకు మరణించాడని రాశారు. చాలా బాధపడ్డారు మా తండ్రి గారు. అయ్యో, ఈ వ్యక్తి ఆ పామును విడిచిపెట్టామన్నాం కానీ విడిచిపెట్టలేదు. ఒకరోజు అదే పాము అతను ఏం చేసింది, కాటేసింది. పాపం అనేటువంటిది ఒక పాము లాంటిదైతే, ఏ పాపాన్ని అయితే నువ్వు పెంచి పోషిస్తున్నావు ఒకనాటికి అది ఏం చేస్తుంది, పాలేసి పెంచుతారు కొంతమంది, పాపాన్ని పాలేసి పెంచుతూ ఉంటారు. ఆ పాపం మనల్ని ఏనాటికైనా సరే మనల్ని ఏం చేస్తుంది, కాటు వేసి చంపేస్తుంది. అందుని బట్టి సో పాముని ఏ విధంగా నువ్వు చంపేయాలో, ఇంట్లో పాము ఉందని తెలిసిన తర్వాత వెతికి ఏ విధంగా చంపేస్తావో, నీ యొక్క జీవితంలో కూడా పాపాన్ని కూడా ఆ విధంగా చంపకపోతే ఆ పాపం నీ కుటుంబాన్ని రూన్ చేసేస్తుంది, ఆ పాపం నీ జీవితాన్ని చంపేస్తుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నిర్జీవ క్రియలు, వాట్ యు మీన్ బై నిర్జీవ క్రియలు? నిర్జీవ క్రియలు అంటే విడిచిపెట్టినటువంటి గతంలో చేసిన పాప క్రియలన్నీ నిర్జీవ క్రియలే. గతంలో మనం మారు మనసు పొందక క్రితం లోపల ఉన్నప్పుడు మనం చేసిన నిర్జీవ క్రియలు, మనం చేసిన కార్యాలన్నీ కూడా నిర్జీవ క్రియలే. మళ్ళా నీ జీవితంలోకి వచ్చి ఏలుబడి చేస్తున్నాయా? మరలా నీ జీవితంలోకి వచ్చి ఏలుబడి చేస్తున్నాయా? సౌలుతో అన్నాడు చంపే, ఇంకా ఏంటయ్యా రంకెలు వినపడుతున్నాయి, ఆ యొక్క ఎద్దుల శబ్దాలు వినపడుతున్నాయి, గొర్రెల శబ్దాలు వింటున్నాయి, చంపేశావా? చంపేశాను ప్రభువా, మరేంటి ఆ కేకలేంటి అన్నాడు సమూయేలు. వాస్తవానికి చంపేశానని చెప్పాడు కానీ ఇంకా ఉన్నాయి గారిలో, ఇంకా విడిచిపెట్టేశాడు. అవే చంపేసిన ఒక రోజున ఎవరిని, సౌలుని. ఇక్కడ ఆధ్యాత్మిక మర్మ అని చెప్తున్నాను ప్రియవన జనాంగం, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ టు ద యంగ్ పీపుల్. నీ జీవితంలో ఏదైతే జారత్వం చేస్తూ ఉన్నావో, లేకపోతే అపవిత్రత కలిగి జీవిస్తున్నావో, నీ యొక్క తల్లిదండ్రులు తెలియకుండా నువ్వు జారత్వంలో ఉన్నట్లయితే వెంటనే ఆ రోజుని చంపే. ఈరోజు చంపకపోతే, దాన్ని విడిచిపెట్టకపోతే ఒకనాడు అదే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది, అదే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ప్రియ యవన జనాంగ, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ యవన కాలంలో మీ యొక్క యవనాన్ని పవిత్రపరచుకోండి, మీ యవన కాలంలో పాపాన్ని విడిచిపెట్టండి. దేవుడు ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిర్జీవ క్రియను విడిచిపెట్టాలి. మరి ఏ ఫలం ఫలించాలి అని అంటాడు, వెలుగు ఫలం ఫలించండి. చదువుదాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. నేను పూర్వమందు చీకటి అయి ఉంటిని, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. చూడండి ఒకసారి, ఎవ్రీబడి లుక్ ఎట్ ద స్క్రీన్స్ వన్స్. చూడండి, ఈ మాట అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి, నోటితో ఉచ్చరించండి ఈ మాట. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటితో కనబడుచున్నది. ఈ ఫలం ఫలించాలండి. ఈ ఫలం ఫలించాలనుకునేటువంటి వారు మంచితనం అనేటువంటి ఆ ఫలం మీ జీవితంలో ఉండాలి, నీతి అనేటువంటి ఫలం మీ జీవితంలో ఉండాలి, సత్యమును వాటిలో కనబడుచున్నది అంటాడు. కాబట్టి విశ్వాసులుగా మనం వెలుగు ఫలం ఫలించాలి. రెండోదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 వచనం. మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించున్నాను. ఇక్కడ నీతి ఫలం అన్నాడు, వెలుగు ఫలం అన్నాడు. ఇంక మనందరికీ ఒక ఫలం తెలుసు, ఆత్మఫలం. ఏంటది ఆత్మఫలం? గలతీ 5:5 చెప్పండి అందరూ కూడా, నోటితో చెప్పండి అందరూ కూడా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, ఆశ, అనుగ్రహము, విశ్వాసము, ఇవి ఆత్మఫలములు ఫలించాలి. చెప్పండి, 3 ఫలాలు ఇక్కడ ఫలించమని దేవుడు చెప్తున్నాడు. ఒకటి ఏంటి? వెలుగు ఫలము. రెండోది నీతి ఫలము. మూడోది ఆత్మఫలము. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, ఈ ఫలాన్ని మనం ఫలించాలని దేవుడు చెప్తున్నాడు. అది 2 అంశాలు అయినాయి. 3వ అంశం దగ్గరికి వస్తున్నాను. అదేంటంటే, సో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలని ఆశ కలిగినటువంటి వారందరూ కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి, ప్రార్థన అనేది మన జీవితంలో మారు మనసు పొందిన వెంటనే దేవాదేవుడు మనకిచ్చేటువంటి గొప్ప కృపావరం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేసే వరం అందరికీ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అందరికీ ప్రభు ఇస్తాడు. ప్రార్థన అనేటువంటి ఆ శక్తి, ప్రార్థన వరాన్ని ప్రభు అందరికీ ఇస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? సౌలు గురించి మనకు తెలుసు కదండి. సౌలు 14 పత్రికలు రాశాడు. హీ హాజ్ రిటెన్ 14 letters టు ది చర్చెస్ అండ్ ఇండివిజువల్స్. 3 మిషనరీస్ జరిగించినటువంటి గొప్ప దేవుని సేవకుడు సౌలు అయితే, పౌలు గారు అయితే, ఆయన మారక క్రితం ఆయన పేరు సౌలు. ఆయన ఒకడు క్రైస్తవ సంఘాన్ని హింసించాలని,
క్రైస్తవుల్ని హింసించాలని, క్రైస్తవ సేవకులను హింసించాలని ఆయన యెరూషలేంకి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేంలో క్రైస్తవులు ఉన్నారని ఎవరో చెప్పారు. వెళ్ళి అక్కడ చంపేయాలి, వాళ్ళని హింసించాలి, వాళ్ళందరినీ మార్చాలనే ఉద్దేశంతో గుర్రం వేసుకుని వెనకాల కొంతమంది అనుచరులు వేసుకుని వెళ్తున్నప్పుడు దేవాది దేవుడు దమస్కు ద్వారం దగ్గర, ఎట్ ద గేట్ ఆఫ్ డమాస్కస్, దమస్కు అనేటువంటి సిరియా క్యాపిటల్ అనమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏ విధంగా క్యాపిటల్గా ఉందో, సిరియా దేశానికి క్యాపిటల్గా ఏముంది? దమస్కు అనేటువంటి డెమాస్కస్. ఇప్పటికీ అదే క్యాపిటల్ అండి. సిరియా దేశానికి డెమాస్కస్ క్యాపిటల్లో. ఆ క్యాపిటల్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో, ఆ ఊరి పొలిమేరలోకి ఎప్పుడైతే వచ్చాడో, ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు. కోటి సూర్యులు తేజస్సుమానం కంటే తేజస్సుతో ప్రకాశిస్తున్న యేసుక్రీస్తు ప్రభు స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రభు ఆ వెలుగులోంచి మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? ఎందుకు హింసిస్తున్నావు? సాల్ సాల్, వై డూ యూ పెర్సిక్యూట్ మీ? నువ్వు ఎందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురుతున్నట్టు నీ కష్టం. మునికోలలు అంటే ఏంటి చెప్పమంటారా? ఏమండి, ఎద్దుల్ని వీటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఒక కర్రకి ఏం చేస్తారంటే ముందు ఒక మేకులా ఉంటుంది, అది మునికోల అంటారు. ఆ మునికోలతో కొట్టేటప్పటికి ఎటువంటి జంతువు ఏమైపోద్ది? సరైపోద్ది, సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ మునికోలను ఇది నన్ను గాయపరుస్తుంది అని చెప్పి ఆ మునికోలను ఇలా తంతుంది అనుకోండి, ఆ జంతువు ఎవరి కాళ్ళు రక్తశక్తం అయిపోతాయి, వారి కాళ్ళే కదా. అందులో ఇప్పుడు దేవుడు అన్నాడు, మునికోళ్ళకి ఎదురుతున్నాడు, నీ కష్టమయ్యా సౌలు అని ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో, ఎట్టకేలకు సౌలు రక్షించబడ్డాడు. ఆమేన్. రూపాంతర అనుభవాన్ని పొందుకున్నాడు. రక్షించబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడికి దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, అన్నయ్య, తార్సు వాడినటువంటి సౌలు ప్రార్థన చేస్తున్నాడయ్యా, వెళ్ళి మాట్లాడన్నాడు. అయ్యా, ఏం మాట్లాడుతున్నావు అయ్యా? క్రైస్తవుల్ని హింసించాలి, చంపాలని ఉద్దేశం కలిగినటువంటి సౌలు ప్రార్థన చేస్తున్నాడా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా సాధ్యం అని నిజంగా అననీయ మాట్లాడు. లేదయ్యా, అతడు రక్షించబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు ఏంటంటే, సౌలుకు ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? సౌలుకు ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? ఏమండి, తను రక్షించబడగానే ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? ఆలోచించి ఎవరు చెప్పనక్కర్లా. పుట్టినటువంటి బిడ్డ తల్లి గర్భంలోంచి బయటికి రాగానే ఏడుస్తాడా ఏడవడా? ఏడవపోతే పరిస్థితి ఏంటి? 20 నిమిషాలు చూస్తారండి, ఏడవపోతే ఇంక్యుబేటర్లో పెట్టండి అంటారు. లేకపోతే బిడ్డలో ప్రాణం లేదు, తీసుకెళ్ళిపోండి అంటారు. బిడ్డ పుట్టగానే, జన్మించగానే ఏడవాలి. ఏడవపోతే బిడ్డలో ప్రాణం లేనట్టే. అలాగే మనం కూడా నూతన జన్మానుభవం పొందుకున్న తర్వాత, అంటే మారు మనసు పొందిన తర్వాత మనం కూడా ఏడవాలి. దాన్నే ఏడవటం అనేటువంటిది ఆధ్యాత్మిక పరిభాషలో ప్రార్థన అంటారు. నీకెవరు చెప్పనక్కర్లా. నువ్వు నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తివైతే, నీ మారు మనసు రక్షణ కరెక్ట్ అయితే నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన ఆత్మను పొందుకుంటావు, ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు. నీకు ప్రార్థన ఇష్టం అవ్వట్లేదు, ప్రార్థన చేయట్లేదంటే నీ రక్షణలో ఏదో తేడా ఉంది. అర్థమవుతుందండి? ఎవరు చెప్పలేదు సౌలుకి ప్రార్థన చేయమని, కానీ రక్షించబడగానే అతను ప్రార్థన చేయడం మొదలెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం కూడా కేకలు పెట్టాలి, మనం కూడా ఏడవాలి, మనం కూడా కేకలు పెట్టాలి. భర్తమే కేకలు పెడుతున్నాడు బిగ్గరగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని బిగ్గరగా కేకలు వేస్తున్నాడట. ఎందుకంటే కరుణించమని కేకలు వేస్తున్నాడు. భర్తమే క్యాన్సర్ దొరికింది. నిజంగా సౌలు కూడా తన జీవితం ఇంకా నన్ను బలపరచయ్యా, మరలా మారు మనసుకు తగిన ఫలాన్ని నేను ఫలించాలి అని ప్రభుత్వంలో ప్రార్థన చేసినటువంటి సౌలు జీవితాన్ని ప్రభు పౌలుగా మార్చి అద్భుత రీతిగా వాడుకున్నాడు. క్రైస్తవ ప్రపంచానికి 14 పత్రికలు రాశాడు. ఆ తర్వాత 3 మిషనరీ యాత్రలు జరిగించి అనేకమైన దీవెనకరంగా మారినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన విధానం మనం చూస్తున్నాం. ఎవరు చెప్పారు ప్రార్థన చేయమని? నీకెవరు చెప్పనక్కర్లేదు. కానీ నువ్వు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలని ఆశ కలిగిన నీవు ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయకపోతే మన ఆత్మ చనిపోతుంది. ప్రార్థన లేకపోతే మనము శక్తిహీనులుగా మార్చబడతాం. ప్రార్థన లేకపోతే శత్రువు చేతికి చిక్కేస్తాం. ప్రార్థన లేకపోతే పాపం చేతికి చిక్కేస్తాము. ప్రార్థన లేకపోతే లోకము మనల్ని ఆకర్షించేస్తుంది. లోకపు యొక్క ఆశలకు లోనైపోతామండి. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ చుట్టూరు కూడా ఒక కంచె వేస్తుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డలకి, నీకు ఒక రక్షణగా ఉంటుంది, ఒక కంచె. దుష్టుడు అంత ఈజీగా నేను టచ్ చేయలేడు. నీ చుట్టూరు కూడా ఒక ఫెన్సింగ్ ఉందనుకోండి, నీ దగ్గరికి ఎవరైనా రాగలుగుతారా? నీ దగ్గరికి ఎవరు రాగలుగుతారా? ఒకవేళ వచ్చినా సరే ఆ ఫెన్సింగ్ కాపాడుతుంది. ప్రార్థన నీ జీవితానికి ఒక కంచిగా ఉంటుంది. నీ కుటుంబాన్ని కాపాడుతుంది ప్రార్థన. నీ బిడ్డల్ని ఎవరి కాలంలో ఉన్నట్టు నీ బిడ్డలను నువ్వు చేసే ప్రార్థన కాపాడుతుంది. ఆ తర్వాత ఏ దుష్టుడు కానీ, ఏ దుష్ట శక్తులు కానీ నీ ఇంటిని కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ టచ్ చేయలేవు. ఎప్పుడంటే నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు, నీ యొక్క కుటుంబం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. ఒకసారి ఒక వజ్రాల వ్యాపారి
అనేక ప్రాంతాలకు వలసలు వెళ్తూ వజ్రాలు బంగారం అమ్ముతూ ఉండేటువంటి వారట. అంటే కొన్ని ఎగ్జిబిషన్స్ పెట్టి కొన్ని ప్రాంతాల్లో వారు ఒక్కొక్క ప్రాంతం అయిపోగానే మరలా ఇంకో ప్రాంతానికి వెళ్తూ వ్యాపారాలు చేస్తుండేటువంటి వారు. సో అలాంటి టైంలో ఒక వజ్రాల వ్యాపారి తను తయారు చేసినవన్నీ కూడా కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళి అమ్ముతూ ఉన్నప్పుడు ఒకరోజు కొంతమంది దొంగలు చూశారట. చూసి అద్భుతంగా వ్యాపారం చేస్తున్నాడు, వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఆ నగలు ఉన్నాయి, ఈ వ్యక్తి దగ్గర ఎలాగన్నా సరే దొంగిలించాలని చెప్పి దొంగల ముఠా దిగారట. దిగేటప్పటికి అందరూ ఉదయం అంతా పని చేసుకుని రాత్రి వచ్చి పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారట దొంగలు. కానీ ఆ యొక్క గుడారాల చుట్టూ కూడా పెద్ద ప్రాకారం ఉందంటే దొంగల నాయకుడు అనుకుంటున్నాడు ఈ ప్రాకారానికి ఎక్కడో గేట్ ఉంటుంది, ఈ గేట్లోంచి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో గేటు చూస్తున్నాడు, గేట్ కనబట్టలేదట. వీడు మామూలు తెలివైనోడు కాదు, వీడు నిజంగా ప్రాకారం వేసేసుకున్నాడు. పెద్ద పెద్ద ప్రాకారం, సుమారుగా ఇంత 10 అడుగులు 20 అడుగులు ప్రాకారం వేసేసుకున్నాడు. ఎలా వెళ్తారు లోపలికి వెళ్ళు అని చెప్పి మొదటి రోజు వచ్చాడట. మొదటి రోజు తన యొక్క పన్నాగం ఫలించలేదు, దొంగతనం చేయలేకపోయారు. మళ్ళీ రెండో రోజు వచ్చాడు. రెండో రోజు కూడా చుట్టూరు ఏముంది, ప్రాకారం ఉంది. వీళ్ళు చాలా పగడ్బందీగా ఉన్నారు. ఎప్పుడు ప్రాకారం కట్టుకుంటున్నారు వీళ్ళు అనుకుని చెప్పి దొంగోళ్ళు వెళ్ళిపోయి మనం ఇక్కడ దొంగతనం చేయలేమని చెప్పి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా 3-4 నెలలు అయిపోయింది. వెళ్ళిపోతూ ఆ దొంగలు ఇప్పుడు ప్రాకారం ఎలా ఉందో చూద్దాం, ఏదైనా అవకాశం ఉంటే లోపలికి వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉంటే దొంగతనం చేద్దామని చెప్పి మళ్ళా ముఠ 4 నెలల తర్వాత వచ్చేటప్పటికి మొత్తం ప్రాకారం అలాగే ఉందట. కానీ ఒక చోట మాత్రం మనిషి దూరేటువంటి కన్నం పడిందట. ఏముంది, మనిషి దూరేటువంటి కన్నం పడింది. అప్పుడు వెంటనే దొంగల నాయకుడికి అసలు ఇంత పెద్ద ప్రాకారం గురించి మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి, ఎందుకు ఈ కన్నం పడిందో అడుగుదామని చెప్పి లోపలికి వాళ్ళు వెళ్ళి దొంగతనం చేయడానికి వెళ్లకుండా లోపలికి వెళ్ళి వాళ్ళని లేపి, సార్ మాకు ఒక సందేహం ఉంది, ధర్మ సందేహం, దాన్ని తీర్చండి. వాస్తవానికి మా ప్రొఫెషన్ ఏంటంటే రాబరీ చేయటం, దొంగతనం చేయటం. ఇదే ప్రాంతానికి 4 నెలల క్రితం వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఏం లేదు, లోపలికి వెళ్ళడానికి ఆస్కారమే లేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రాకారానికి చిన్న రంధ్రం ఏర్పడింది. ఏంటి సార్ దీని యొక్క మర్మం అంటే అప్పుడు ఆ యొక్క వజ్రాల వ్యాపారి చెప్తున్నాడట, అయ్యా ఒక విషయం చెప్పాలి, మేము ఉదయం అంతా వ్యాపారం చేస్తాం, మరలా రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి నాతో పనిచేస్తున్న సిబ్బంది, నేను నా కుటుంబం అంతా కూడా మేమందరూ కూడా కుటుంబ ప్రార్థన చేస్తాం, మేమందరూ కూడా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో మేము చేసేది ఏంటి తెలుసా ప్రభువా, మా ఆస్తిని కాపాడటానికి పోలీస్ వ్యవస్థ లేదు, మా ఆస్తిని కాపాడడానికి ఎవరు లేరు, కానీ మా ఆస్తిని కాపాడేటువంటి వాడు నీవే, అందుని బట్టి నీవే ప్రాకారంగా ఉండయ్యా అని ప్రార్థన చేస్తాం. నిజంగా వాస్తవానికి మేము ఏ ప్రాకారం వేసుకోలేదయ్యా, నిజంగా మీరు చూసింది దేవుడే మా ఆస్తిని కాపాడుతున్నాడు, దేవుడే మా ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ప్రార్థన ద్వారా చుట్టూరు కూడా దేవుడు ఒక కంచి వేశాడు. కానీ మరి ఇప్పుడు ఆ హోల్ పడ్డానికి కారణం కూడా చెప్పేస్తున్నాను. బిజీ అయిపోయి, వ్యాపారంలో బాగా బిజీ అయిపోయి, ఇంకా అధిక ధనం మీద వ్యామోహం పెరిగిపోయి మేము ప్రార్థన వదిలేసామయ్యా. గతించిన కొన్ని రోజుల నుంచి బాగా శరీరం అలసిపోయిందని చెప్పి తినేసి పడుకుంటున్నాం. అందుని బట్టి ఈ ప్రాకారానికి ఏమొచ్చింది, మనిషి దూరేటువంటి చిల్లు ఏర్పడింది. మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, కెన్ యూ ప్లీజ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ప్రార్థన ఎంత గొప్పదంటే నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లల చుట్టూ దేవుడు కంచును ఉంచుతాడు. ఏ దుష్టుని కన్ను, ఏ యవనస్తుని కన్ను, యవన అమ్మాయిలు అయితే యవనస్తుని చూపులు కానీ మీ బిడ్డల మీద పడకుండా, మీ బిడ్డలు పరిశుద్ధంగా జీవించడానికి, దుష్టుడు వారిని తాకకుండా, లోకంలో ఈడ్చుకుని వెళ్ళిపోకుండా తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది, ఒక రక్షణగా ఉంటుంది, ఒక ఫెన్సింగ్లా ఉంటుంది. అందుని బట్టి ఇంత శక్తివంతమైన ప్రార్థన ఎందుకు మీరు మిస్ చేసుకుంటున్నారు? ఎందుకు ఇంత శక్తివంత ప్రార్థన ఒక అరగంట మీరు చేయలేరా? ఒక అరగంట సమయాన్ని కేటాయించుకుని కుటుంబం అంతా కూడా ప్రార్థన చేయలేరా? అన్నిటికీ సమయాన్ని ఇస్తాం, మనం అన్నిటికీ సమయాన్ని ఇస్తాం. క్రికెట్ మ్యాచ్ చూడడానికి సమయాన్ని ఇస్తాం, కుటుంబం అంతా కలిసి షాపింగ్ వెళ్ళడానికి సమయం ఇస్తాము, ఆ తర్వాత ఫోన్లో గంటలు మాట్లాడడానికి సమయాన్ని ఇస్తాము. కానీ ఎందుకు ప్రార్థన చేయడం ఒక అరగంట? వై డోంట్ యూ రిడీమ్ సమ్ టైమ్ టు ప్రే? ఎందుకు ఒక అరగంట సమయాన్ని ఎందుకు రిడీమ్ చేయలేకపోతున్నాం? మనం ఎందుకు విడిపించలేకపోతున్నాం 24 గంటల్లో? కాబట్టి నా ప్రియ దేవజనాగమ, ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయకపోతే మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించలేం. ప్రే ఇన్ ద లార్డ్స్ విల్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రేయర్ హెల్ప్ us to know the God's will. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ రివైవల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ప్రార్థన చేయండి. నిజంగా సాతాడు అన్నీ చేయమంటాడు, కూర్చో దేవుని సేవడు ఇంకో అరగంట వాక్యం చెప్తే అంటాడు, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటాడు. కానీ ప్రార్థన అనేటప్పటికి ఎక్కడలేని విసుగుదల వచ్చేస్తుంది. ఎందుకో ఉపవాస ప్రార్థనకు మనం రాము, ఆల్ నైట్ ప్రార్థనకు రాము, రివైవల్ మీటింగ్స్కి వస్తాం కదండి.
ఇంకా మనం ఇంకా మంచి మంచి మీటింగ్స్ ఆల్ నైట్ ప్రేయర్లకి, ఫాస్టింగ్ ప్రేయర్లకి మనకి ఎందుకో మనసొప్పదు. కానీ దట్ ఈస్ మోర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. అది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి చాలా చాలా ఉపయోగకరమైనది. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, మొర్రపెట్టు ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఈ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్ యాజ్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్ యాజ్ యువర్ పాస్టర్. ఆర్ యూ హ్యావింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఇన్ యువర్ ఫ్యామిలీస్? దయచేసి ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారో చేతులు చూపిస్తారో. కళ్ళు మూసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ప్రైజ్ ది లార్డ్. కుటుంబ ప్రార్థనలు ఇంకా స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ స్టార్ట్ ఫ్యామిలీ ప్రేయర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అరగంట సమయం, లేకపోతే పావు గంట, పోనీ 10 నిమిషాలు స్టార్ట్ చేయండి. కుటుంబం అంతా కూర్చోండి, భార్యాభర్తలు ఇద్దరు కూర్చోండి, బిడ్డలు కూర్చోబెట్టండి. ఎవరో చదువుకోవాలంటాడా, ఎవరో చదువుకుని 10 నిమిషాలు ఉండు, తర్వాత చదువుకుందాం కన్విన్స్ చేయండి. సో ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ప్రతి తండ్రి కూడా తన పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అందులో ప్రార్థన కొరకు సమావేశపరచండి. యూ విల్ సీ గ్రేట్ మిరాకిల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. మీరు గొప్ప అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. కాబట్టి ఎంతమంది చేస్తారు రేపటి నుంచి? ఓకే, ఐఎమ్ బిసీచింగ్, బతిమలాడుతున్నాను, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేయకపోతే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేటువంటి వారు ఉండరు. ఇంకో మాట చెప్తాను, అదేంటంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేటువంటి వాడు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, విధేయతను చూపించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాలను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలను అపేక్షించుడి. చూడండి, నిర్మలమైన పాలను ఏం చేయాలి? అపేక్షించాలి. ఏంటి ఆ నిర్మలమైన పాలు? దేవుని వాక్యం. దేవుని వాక్యం నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనది, శక్తివంతమైనది, సజీవమైనటువంటిది దేవుని వాక్యం. అందుని బట్టి ఆ పాలను అపేక్షించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆలోచించేయండి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటారు. ఎక్కడ? కీర్తనలో. దివారాత్రము దాన్ని ధ్యానించేటువంటి వాడు ధన్యుడని కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఈ ప్రవచన వాక్యమును చదువువాడు, వాటిని విని గాయకొనేటువంటి వాడు ధన్యుడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే యెషయా 34:16 దేవుని వాక్యమును హృదయమును నింపుకోవాలి. వాక్యము వెండి బంగారుల కంటే శ్రేష్టమైంది. ఆమేన్. కాబట్టి వాక్యం మనం సరిచేసేది, వాక్యం మన జీవితంలో పాపాన్ని బయటికి పోగొట్టగలిగినటువంటిది. ఆ వాక్యము ద్వారా గొప్ప దీవెన మనం పొందుకుంటాం. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దాని ప్రకారం జీవించాలి. ఫైనల్గా చెప్పి ముగిస్తాను. అదేంటంటే మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలంటే ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. దేవుని లేఖనం చెప్తా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాలు చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. నెక్స్ట్, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. నెక్స్ట్, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని అయ్యుందును, వారు నా ప్రజలై ఉందురు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదేంటంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. వారికి స్వార్థ ప్రకటించడం కొరకైతే వారితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చామో కానీ వారి యొక్క అలవాట్లు కానివ్వండి, వారి యొక్క లైఫ్ స్టైల్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు, మనం ప్రభావితం చేయడానికి వీల్లేదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నీతికి దుర్నీతికి ఏమైనా సాంగత్యం ఉంటుందంటే రెండు క్వైట్ ఆపోజిట్లే. ఆ తర్వాత వెలుగునికి చీకటితో ఏమి పొత్తు? చీకటికి వెలుగుకి ఎక్కడ పొత్తు ఉండదండి. వెలుగు ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండ్ డార్క్నెస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. రెండింటికి ఎక్కడ పొత్తు ఉండదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తునికి బెలియాలంటే దురాత్మ అనమాట. ఆ ఇక బెలియాలతో ఏమి సంబంధము? మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవండి. అంటే దీని అర్థం ఏంటంటే మనము దుష్టులతో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. ఒకవేళ ప్రొఫెషనల్ లైఫా తప్పదు, వారిని ఎక్కడైతే ఉంచాలో అక్కడే ఉంచాలి తప్పించి వాళ్ళతో మనం రాసుకుని పూసుకుని తిరిగామా వాళ్ళ యొక్క జీవితం మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఏమంటే పడవ నీటిలోనే ప్రయాణం చేస్తుంది, కానీ పడవలోకి నీళ్ళు వస్తే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్ మై డియర్ చర్చ్? పడవ నీటి మీద వెళ్తుంది, కానీ ఆ నీరే కనుక పడవలోకి వస్తే పడవ ఏమవుతుంది? మునిగిపోద్ది.
కొమ్మరి పురుగు ఉంటుంది, చూసారా మీరు? కొమ్మరి పురుగు మట్టిలోనే తిరుగుతుంది కానీ మట్టిని అంటించుకోదట్టది. ఎంత మంచి ప్రత్యేకమైన జీవితం. ఆ తర్వాత తామరాకు ఉంటుంది. తామరాకు ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంటుంది, కానీ నీరు దాని మీద ఉండదు, రాదు. అలాగే మనం కూడా లోకంలోనే ఉండాలి. లోకంలోనే మన జాబ్స్, ఆ తర్వాత లోకంలోనే మన ప్రొఫెషనల్ లైఫ్. కానీ లోకాన్ని మన జీవితంలోకి అంటించుకోకుండా బ్రతకాలి. లోకమాలిని అంటించుకోకుండా బ్రతకాలి. లోకం మనలో ఉండటానికి వీల్లేదు, పాపం మనలో ఉండడానికి వీల్లేదు. అది మారు మనసుకు తగినటువంటి ఆ యొక్క మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఇవి. అందుని బట్టి మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మెండుగా మీరు చూస్తారు. ప్రతి దినము దేవుని ప్రత్యక్షతను మీరు అనుభవించగలుగుతారు. ప్రతి దినము కూడా దేవుని స్వస్థత మీరు అనుభవించగలుగుతారు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యల మీద గొప్ప విజయాన్ని మీరు ఆటోమేటిక్గా పొందుతారు. ఇప్పుడే తెలుసా, ఫలాలు ఫలించినప్పుడు నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. కాబట్టి నువ్వు ఫలాలు ఫలించినప్పుడు నీ దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. కాబట్టి నీ దేవుడు నిన్ను బట్టి ఎంతగానో ఫలాలు ఫలించినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నిన్ను బట్టి నేను ఎంతగా సంతోషిస్తున్నానని అనేక బాధ్యతలు నీకు ఇస్తాడు, అనేకమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. అదే కనుక చెట్టు అయితే కనబడుతున్నావు, మారు మనసు పొందాను క్రైస్తవ బిడ్డని, 20 సంవత్సరాల నుంచి క్రైస్తవుని అంటున్నావు, 5 సంవత్సరాల నుంచి క్రైస్త టెంపుల్లో నాటబడ్డాను అంటున్నావు. ఏవి ఫలాలు? ఏవి ఫలాలు? అందరికీ కనబడతాయి. నీ దేవుడు మాత్రమే కాదు, ప్రజలు కూడా చూడగలుగుతారు నీ ఫలాలు. నీ ఫలాలు ప్రజలు కూడా గమనించగలుగుతారు. ప్రార్థనా జీవితం, నీ సాక్షి జీవితం, నీ నోటి మాటలు, హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండినప్పుడు దేవుని ఆశీర్వాదాలు బ్యాక్ టు బ్యాక్ నీ జీవితంలో కలుగుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప వెంబడి కృప, మహిమ నుండి అత్యధిక మహిమలోకి నువ్వు ఏం చేస్తావు? దీవించబడతావు. ఎంతమందికి కృప వెంబడి కృపే, ఆ తర్వాత మహిమ నుండి అత్యధిక మహిమలోకి ఎంతమంది వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? రాత్రికాల సమయంలో ఇష్టపడేటువంటి వారు ఒక్క మాట మారు మనసుకు తగిన ఫలాలను మీరు ఫలిస్తున్నారా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిద్దామండి. నేను చెప్పాను, మారు మనసుకు తగిన ఫలాలు నిర్జీవకులను విడిచిపెట్టాలి, ప్రార్థనా జీవితాన్ని జీవించాలి, ఆ తర్వాత ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి, ఆ తర్వాత ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు, సాక్షిగా ఉండాలండి. చివరిగా చెప్పాలంటే సాక్షిగా నువ్వు బ్రతకాలి. ఈ లోకంలో సాక్షిగా బ్రతకాలి, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి, క్రీస్తు రాయబారిగా నువ్వు బ్రతకాలి, క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పేటువంటి అనుభవంలోకి రావాలి. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వింది, రక్షించబడింది. అమ్మా, నేను ఇచ్చి నీళ్లు త్రాగితే నువ్వు ఎప్పుడు దప్పుకోను అమ్మా, ఈ నీళ్లు త్రాగితే మరలా దప్పుకు వస్తుంది. ఈ రోజున చూడండి, పాపం చేస్తున్న వ్యక్తికి దప్పుకుందండి? దప్పికి తీరుతుందా? సినిమాల వెంబడి సినిమాలు చూస్తూనే ఉంటాడు, దప్పిక తీరదు. మళ్ళా ఏ సినిమా చూసేది, పార్ట్ 1 ఉందట, అయిపోయిందట, ఆ పేర్లు అక్కడ పడతా ఉంటాయి సినిమా హాల్లో. మళ్ళా పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? తీరిందా పాపపు దాహం? ఒక మద్యపానం చేసేటువంటి వాడు 20 సంవత్సరాలు తాగుతానే ఉంటాడు, సంతృప్తి ఉంది. ఇన్ని బాటిల్స్ తాగేసానే, ఇన్ని బీరులు తాగేసాను, ఇన్ని మందులు తాగేశాను, ఏది సంతృప్తి లేదు. పాపానికి ఆ యొక్క అంతం ఉందా? ఈ లోకంలో నువ్వు ఏ నీటిని తాగినా రోజు రోజుకి మరలా దప్పుకుంటుంది. దేవుడు అదే అన్నాడు, ఈ నీళ్లు తాగితే మరలా దప్పుకుంటావమ్మా, నేను ఇచ్చి జీవజలం తాగితే ఎప్పటికీ దప్పుకోండవు. హల్లెలూయా. ఆ సంతృప్తిని నేను ఇస్తాను. ఎప్పుడైతే రక్షణ పొందిందో ఆమె సమరయ గ్రామానికి, సుకారు గ్రామానికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య ఈయన కాడని చెప్పి మొత్తం అందరినీ గ్యాదర్ చేసేసిందంటే, యేసయ్య దగ్గరికి అందరినీ పట్టుకొచ్చేసింది. నేను మెస్సయ్యని చూశాను, ఆయన మామూలు వ్యక్తి కాదు, నేను చేసినవన్నీ అంతరంగ పాపాలు కూడా ఆయన బయట పెట్టాడు, ఆయనే మెస్సయ్య, రండి అని చెప్పి ఊరంతా కూడా పిలిచేసింది. ఊరంతా జనాన్ని అంతా కూడా ఎక్కడ తీసుకొచ్చింది? ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చేసింది. ఈరోజున అటువంటి సాక్షి జీవితాన్ని, స్వాత ప్రకటించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఎంతమంది తీసుకొస్తున్నావు దేవుని మందిరానికి? ఎంతమందికి వాక్యాన్ని వినిపిస్తున్నావు? ఎంతమందికి స్వాత చెప్తున్నావు నువ్వు? సమరయ స్త్రీ ద్వారా నేర్చుకోవాల్సింది అంటే ఊరంతా తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర ఉంచిందండి, స్వాత చెప్పించింది. ఇంకా మనం చెప్పాలంటే సువార్త 5:20లో గెరాసీను దేశంలో యవనస్తుడు దయ్యముల చేత పీడించబడిన వ్యక్తి రక్షించబడిన తర్వాత మొత్తం దెక్కపోలంతా తిరిగి దేవుని స్వాత ప్రకటించాడట. స్తోత్రం చెప్పండి. ఇవి మారు మనసుకు తగిన ఫలాలు. ఇవి ఫలించినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం ఇంటిగా పొందుకుంటాం. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా? ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. నేను 1 నిమిషం టైం ఇస్తాను. ఈ 1 నిమిషం టైంలో మీరు కళ్ళు మూసుకుని ఒక్కసారి దేవునికి అవిధేయమైనటువంటి ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడే క్షమాపణ అడగండి. ప్రేమతో దేవుడిని క్షమించి, ఇక నుంచి మారు మనసుకు తగిన ఫలాలు నేను ఫలిస్తాను అనేటువంటి గొప్ప అనుభవంలోకి మనందరం కూడా వద్దాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తానని ప్రభుతో ఒక చిన్న మాట చెప్పండి. మీ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుంటాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా?
ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.